బిగ్ బాస్ సీజన్ 7 లో కన్నడ బ్యాచ్ చేసిన రచ్చ గుర్తుందా? అబ్బే గుర్తులేకపోవడం ఏంటి మాస్టర్ అంటారా? అవును మరి, శోభా శెట్టి ప్రియాంక జైన్ కలిసికట్టుగా ఆటలాడి పాటలు పాడి ఒకరు టాప్ 5 లోకి వస్తే మరొకరు ఫినాలేకి అడుగు దూరంలో ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు అదే సూత్రాన్ని సీజన్ 8 లో కూడా పాటిస్తున్నారు కన్నడ బ్యాచ్. గత సీజన్లో కేవలం ఇద్దరే కన్నడ వాళ్ళు ఉంటే ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేశారు నాగార్జున. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో యష్మి గౌడ, నిఖిల్, పృథ్వీ శెట్టి ఇలా ముగ్గురు పక్కా కన్నడీగులు. ఇక ప్రేరణ ఖమ్మం పుట్టి పెరిగింది మన హైదరాబాద్ అయినా తర్వాత మాత్రం బెంగళూరులో సెటిల్ అయిపోయింది కనుక ఈమె హాఫ్ తెలుగు హాఫ్ కన్నడ అన్నమాట. ఇంతకీ కన్నడ బ్యాచ్ అనే ట్యాగ్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. ఈ రోజు బిగ్ బాస్ వదిలిన లేటెస్ట్ ప్రోమోలో ఈ పార్షియాలిటీ చక్కగా చూపించారు కన్నడ గ్యాంగ్. అసలు లేటెస్ట్ ప్రోమోలో ఏమైందంటే, ఈ రోజు హౌస్ లో జరిగిన మొదటి టాస్క్ పట్టుకోండి చూద్దాంలో నిఖిల్, నైనిక విన్నర్లు కావడంతో వీరిద్దరిని హౌస్ కి చీఫ్ గా అపాయింట్ చేశారు బిగ్ బాస్. ఇక మూడో చీఫ్ కోసం ఫస్ట్ టాస్క్ లో ఓడిపోయిన యష్మి గౌడ, బేబక్క, శేఖర్ భాష, అఫ్రిదిలకి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే బ్రిక్స్ బ్రేక్ అనే ఈ టాస్క్ లో ఈ నలుగురు నుంచి చీఫ్ అవ్వడానికి ఎవరు అనర్హులో నిఖిల్, నైనిక చెప్తే దాన్ని కాదని సదరు కంటెండర్ డిఫెండ్ చేసుకోవాలి. దీంతో ముందే బేబక్క, అఫ్రిదిలను పక్కన పెట్టేశాడు నిఖిల్. 2 రోజుల్లో నేను చూసిన దాంట్లో నువ్వు చీఫ్ అవ్వడానికి అనర్హుడని భావిస్తున్నానంటూ వరంగల్ కురాడైన అఫ్రిది గురించి నిఖిల్ చెప్పాడు. దీంతో ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకలా తగులుకుంది. ఇద్దరిలో పోలిస్తే యష్మి కూడా చాలా బాధ్యతారహితంగా ఉందంటూ సోనియా తన అభిప్రాయం చెప్పింది. దీంతో అనవసరంగా నన్నెందుకు లాగుతున్నావంటూ యష్మి కూడా వాయిస్ రేస్ చేసింది. సేమ్ కన్నడ వాసి కావడంతో నిఖిల్ కూడా యష్మికి సపోర్ట్ చేశారు. దీంతో సోనియా గట్టిగానే ఫైట్ చేసింది. ఇలా బిగ్ బాస్ మొదలైన 2వ రోజే కన్నడ బ్యాచ్ ఒక్కటైపోయి ఒక్కటిగా ఆడేస్తుందన్నమాట. మరి సోనియా ఆకలా తగులుకున్నట్లే మిగిలిన తెలుగోళ్ళు కూడా కలిసికట్టుగా ఆడితే బాగుంటుందని ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఆడతారా లేకపోతే విడగొట్టి ఇలా కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ గా ఆడతారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మన ఛానల్. సో డైరెక్ట్ గా వెళ్ళేసి అందరూ కూడా వీడియోస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ, బై బై.